నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే ఎంతో శక్తివంతమైనటువంటి శనివారంతో కూడిన అమావాస్య తెర రాబోతుంది కదండి. ఇంకా ఈ రోజున శని జయంతి కూడా ఉందండి. చాలా శక్తివంతమైన రోజు. ఇంటికి నరదిష్టి, నరఘోష నుండి, నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఇంకా అందులోనూ శని అమావాస్య, శనీశ్వర జయంతి కూడా రావడం చాలా విశేషమైనది. కావున జాతకంలో శని ప్రభావం తగ్గడానికి నవధాన్యాలతో ఎలాంటి పరిహారాలు చేయాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. నేను చెప్పే రెమెడీస్లో మీ దగ్గర ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చండి. ఏదైనా ఇంట్లో తరచు గొడవలు ఎవరైనా తరచూ ఇంట్లో అనారోగ్య పాలవుతున్నా, అనుకున్న పని అవ్వట్లేదు అని అన్నా, ఏదో నరదృష్టి తగిలిందని, నరఘోష ఉందని, మనకేమైనా దిష్టి తగిలిందేమో అని అనుకుంటూ ఉంటాము. ఇంకా పనులేమీ అవ్వట్లేదైనా, అప్పుల బాధలు పెరుగుతున్నాయి, ఎవరో ఒకళ్ళు పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాము. వాటి నుంచి బయటపడడానికి మనం ఎన్నో పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, హోమాలు, దానాలు, జపాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటాము. కానీ ఇలా అందరూ అయితే చేయలేరు. కాబట్టి మీరు ఈ శని అమావాస్య రోజున నేను చెప్పే కొన్ని రెమెడీస్ అయితే ఫాలో అయితే వాటి నుంచి కొంత ఉపశమనం అయితే లభిస్తుందండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. 2026 సంవత్సరంలో మే 16వ తేదీ వైశాఖ అమావాస్య, దీన్నే శనీశ్వర జయంతి కూడా జరుపుకుంటాము. ఈ రోజున అమావాస్య తిథి అనేది రోజు మొత్తం అయితే ఉందండి. అమావాస్య తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మే 16వ తేదీ అనగా శనివారం రోజున, అంటే రేపే అండి, తెల్లవారుజామున 4:08 ప్రారంభమయ్యి మే 16వ తేదీ అర్ధరాత్రి 1:58 వరకు అయితే మనకి అమావాస్య తిథి అయితే ఉందండి. ఈరోజు రోజు మొత్తం కూడా అమావాస్య తిథి అయితే ఉంది. ప్రతి ఒక్కరూ చేసుకోగల పరిహారాలండి నేను ఇక్కడ తెలియజేస్తాను. వీటిలో మీరు ఏదో ఒక పరిహారం అయితే ఈ అమావాస్య రోజున పాటించండి. నేను ముందుగా ఏంటంటే గుమ్మడికాయతో చేసేదండి. దీన్నే బూడిద గుమ్మడికాయ కూడా అంటాము. ఇది ప్రతి ఒక్కరు చేసేది పరిహారం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పకుండా అయితే చేస్తూ ఉంటారు. చాలామంది ఇళ్ళల్లో కానివ్వండి, షాపుల దగ్గర కానివ్వండి, ఇలా బూడిద గుమ్మడికాయ అయితే కట్టడం చూస్తూ ఉంటారు కదండి. ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని దాన్ని చక్కగా క్లాత్తో తుడిచి నిండుగా అలంకరణ చేసుకోవాలండి. పసుపు రాసి కుంకుమ బొట్లతో పెట్టుకొని నిండుగా అలంకరణ చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయ గురించి చాలామందికి తెలిసిందే అండి. ఇది షాప్స్ ముందు, ఇళ్ళ ముందు కానివ్వండి, ఎక్కడైతే ఈ బూడిద గుమ్మడికాయని నిండుగా అలంకరించుకొని సింహద్వారానికి బయట వైపు ఇది కడతాము కనుక ఇంటికి వస్తూ పోతూ ఉన్న మనం కూడా రోడ్డు మీద నుంచి బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా ఎటువంటి నరదిష్టి కానివ్వండి గుమ్మడికాయ లాగేస్తుంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి అంటే, కొంతమంది ఈ బూడిద గుమ్మడికాయకి కొంచెం వాటర్ అనేది కాతాయి, ఆ టైంలో అయితే మారుస్తారు. కొంతమంది 3 నెలలకు ఒకసారి మారుస్తారు, లేదా ప్రతి అమావాస్యకు కూడా మారుస్తూ ఉంటారండి. ఈ గుమ్మడికాయని మనం తెల్లవారుజామున అయితే కట్టుకోవాలి. ఎవరు కట్టాలంటే ఇంట్లో ఉన్న మగ మనిషి అయితే ఈ గుమ్మడికాయ కట్టాలండి. అయితే మగ మనిషి అందుబాటులో లేకపోతే మన ఇంట్లో ఉన్న ఆడవారైనా సరే ఈ గుమ్మడికాయని అయితే కట్టవచ్చు. అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఈ పూజలో ఆ గుమ్మడికాయని అయితే పెట్టుకొని ఆ గుమ్మడికాయకి ధూపం చూపించి ఆ తర్వాత మనం ఇంటి బయట సింహద్వారానికి అయితే కట్టుకోవచ్చండి. ఒకవేళ పూజ చేయడం కుదరదు అనుకున్నా కానివ్వండి, మనం దేవాలయంలోనే ఈ గుమ్మడికాయని పెడితే అక్కడ పూజారులు అయితే పూజ అయితే చేస్తారండి. అలాగే తెచ్చుకొని ఆకలికి అయితే కట్టుకోవచ్చు. లేదా మనం ఊరక ధూపం చూపించైనా సరే మనం ఈ గుమ్మడికాయని అయితే కట్టుకోవచ్చండి. తర్వాత కొబ్బరికాయ చేసే పరిహారం అండి. ఒక కొబ్బరికాయ తెచ్చుకొని దానిపైన కర్పూరం అనేది పెట్టి ఈ కర్పూరం వెలిగించి దిష్టిలాగా తిప్పి ఆ కొబ్బరికాయని అయితే కొడతారండి. ఇలా ఒకటి పరిహారం అయితే చేయొచ్చండి. ఇంకా తర్వాత అందరికీ తెలిసిన మరొక సులభమైన పరిష్కారం ఏంటంటే, అమావాస్యకి ఒక నిమ్మకాయని అయితే తీసుకొని 2 బద్దలుగా చేసుకొని పసుపు కుంకుమ అద్ది ఉప్పులో పెట్టుకుంటారండి. ఉప్పు అనేది అప్పుల బాధ నుండి బయటపడేస్తుందని, నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని చాలా నమ్మకం అండి. 2 ప్రమిదలు తీసుకొని వాటికి పసుపు రాసి వాటితో కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. అంటే ఒక్కొక్క ప్రమిదలో కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. నిమ్మకాయ బద్దలను ఆ ప్రమిదలు అయితే పెట్టుకొని
గుమ్మానికైతే అటుకి ఇటువైపులైతే పెట్టుకోవాలండి. ఇది చాలా తేలికైన సులువైన పరిహారం అండి. నరదిష్టికి నరఘోషకి ఇది మంచి పరిహారంగా చెప్తూ ఉంటారు. చాలామంది ఇది చేస్తూ ఉంటారండి. మరొకటి వచ్చి కలబందతో చేసే పరిహారం అండి. వేలుతో ఉన్న కలబందను తెచ్చుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తాడు కట్టుకొని సింహద్వారానికి అయితే కట్టుకోవాలి. ఇది మరొక పరిహారం అయితే చేస్తూ ఉంటాము. ఇంకా అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజలు అయితే చేస్తూ ఉంటాయి కదండి. ఈరోజు లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోండి, చాలా మంచిది. ఇంకా ఈ రోజున మనం చిన్నపిల్లలకి డిజిటల్ని ఉప్పు నీళ్ళు తిప్పడం కానివ్వండి, ఎర్ర నీళ్ళు తిప్పడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలు చిరాకుగా ఉండకుండా ఎక్కువ ఏడవకుండా బాగుంటుంది. ఇంకా అమావాస్య రోజుల్లో అమావాస్య తిథుల్లో పితృదేవులకి తర్పణాలు వదలడము, పితృదేవులకి పూజలు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామండి. ఇంకా ఈ రోజున శనీశ్వర జయంతి కూడా ఉంది కాబట్టి మన శని దేవాలయానికి వెళ్ళి అక్కడ తైలాభిషేకం చేయడం కానివ్వండి, లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తుంటే ఏళ్ళనాటి శని ప్రభావాలు కానివ్వండి, శని ప్రభావం ఎవరిని ఉన్నా తగ్గుముఖం అయితే పడుతుందండి. ఇంకా మరొక రెమెడీ వచ్చి మనం ఎండుమిరపకాయలు నిమ్మకాయలతో చేసే రెమెడీ అండి. ఒక 5 ఎండుమిరపకాయలు 3 నిమ్మకాయలు అయితే తెచ్చుకొని వాటిని నిమ్మకాయలేమో మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ పూజలో పెట్టుకున్న తర్వాత వాటిని ఒక దారానికి అయితే గుచ్చి అది కూడా సింహద్వారానికి అయితే కడతారండి. ఇలాంటి రెమెడీ కూడా మనం అమావాస్య రోజుల్లో చేస్తే ఇంట్లోకి ఎలాంటి నరదిష్టి అనేది తగలకుండా నరఘోష అనేది లేకుండా అయితే ఉంటుంది. ఓకే అండి, నేను ఇక్కడైతే చిన్న చిన్న రెమెడీస్ చెప్పాను. మీరు ఇవేమి ఏదో ఒకటి చేసుకోగలిగితే చాలండి, అన్నీ చేయాలని లేదు. మీరు వీటిలో ఏది చేయగలిగితే అదైతే చేసుకోండి ఆ రోజున, అమావాస్య రోజున. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.